ఓం శ్రీ సనారి విశ్వేశ్వర స్వామినే నమః. శ్రీ సనారి విశ్వనాథుల వారి జీవిత చరిత్ర మనం శ్రీ సుగంధం సాయిబాబా ఆచార్యుల వారు రచించినటువంటి గ్రంథం ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దీని ముందు భాగంలో మనం చెప్పుకోవడం జరిగింది, చుట్టుపక్కల అంటే పాలకొండకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఘనాపాటీలు విశ్వనాథుల వారిని పరీక్షించడం కోసం ఒక కురిపి కన్యని తీసుకొస్తున్నారని, అది ఎలా సౌందర్య రాశిగా మార్చారు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. కింద కనిపించే హై బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ హై బటన్ క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. పాలకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్న ఘనాపాటీలు అందరూ కూడా ఈ విషయం తెలుస్తుంది వారికి పండిత చర్చలో ఈ విషయం ప్రస్తావన రావడం జరుగుతుంది. మహాపండితులమైనటువంటి మనం ఈ విషయాన్ని ఎలా అయినా సరే తేల్చుదాం, కానీ ఆ విశ్వనాథుల వారి యొక్క శక్తిని మహిమని పరీక్షించాలి అనుకుని ఒక కురీపి కన్యని తీసుకొని పాల్గొని రావడం జరుగుతుంది. స్వామివారి నిత్యం వచ్చేటటువంటి మార్గంలో కాపు కాసుకొని కూర్చుంటారంటే స్వామివారు ఎప్పుడు వస్తారా అని వేచి ఉంటారనమాట. స్వామివారు రావడం చూసి వీళ్ళందరూ కూడా, ఓయి విశ్వనాథం, నీవేవో మహిమలు చూపిస్తున్నావట, చనిపోయిన వారిని సైతం బ్రతికించే మహనీయుడు అని, దైవాంశ సంభూతుడు అని ఈ గ్రామంలో ఉన్నటువంటి పామరులు కొందరు కీర్తిస్తున్నారు. నీకు నిజంగా అటువంటి మహిమే కనుక ఉంటే ఈ కురూపిని సౌందర్య రాశిగా మార్చి చూపించు, నిజంగా నీ మహిమ రుజువు అవుతుంది, మేము కూడా నిన్ను కీర్తిస్తాం. అలాగే ఈ బాలిక జీవితం కూడా చాలా ఆనందకరంగా మారుతుంది. ఒక నిర్భాగ్యురాలికి సుఖమైనటువంటి జీవితాన్ని ప్రసాదించిన వాడు అవుతావు కనుక నీ దైవత్వాన్ని రుజువు చేసుకోమని అంటారు. అప్పుడు ఆ బాల విశ్వనాథుల వారు, మహాపండితులారా, మీరు వేదాధ్యాయన సంపన్నులు, షట్శాస్త్ర కోవిదులు, మంత్రశాస్త్ర ప్రవీణులు, పెద్దలు, మీ ముందు నేనెంత? లోకులు రకరకాలుగా మాట్లాడుకుంటారు, వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవటం దేనికి? ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతూ ఉంటారు, నా దారిన నన్ను పోనివ్వండి అని విశ్వనాథుల వారు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఆ పండితులందరూ కూడా నవ్వుకుంటూ, హనుమంతుని మందా నీ కుప్పగెంతులు, ఈరోజు నీ గుట్టు రట్టయిపోయింది, ఈతని యొక్క తాంత్రిక విద్యలు, గారడీ విద్యలు సామాన్యుల చెంతాయి కానీ ఘనాపాటీలమైనటువంటి మన ముందు చెల్లుతుందా అని అందరూ కూడా అవహేళన చేస్తూ ఉంటారు. ఇదంతా గమనిస్తున్నటువంటి ఆ కురీపి కన్య వాళ్ళతో పాటు కలిసి వచ్చింది తప్ప ఆమెకి ఎందుకు తీసుకొచ్చారు, ఏం పని మీద తీసుకొచ్చారు అనేది ఆమెకి తెలియదు. ఇదంతా జరుగుతుంటే చూసి అర్థం చేసుకుంది, ఎప్పుడు ఈ కురీపి కన్య పరుగున పోయి స్వామివారి యొక్క పాదాలపై పడుతుంది. మహాత్మా, మిమ్మల్ని పరీక్షించడం కోసం నన్ను ఇక్కడికి రమ్మన్నారని నాకు నిజంగా తెలియకే వీళ్ళ వెంట వచ్చాను. ఇందులో నా దోషం ఇసుమంతా కూడా లేదు. నా వల్ల మీకు కలిగినటువంటి అవమానానికి నన్ను మన్నించండి అని పాదములపై పడి ప్రార్థిస్తుంది. కరుణాంతరంగుడు బోలాశంకరుడైనటువంటి ఆ బాల విశ్వనాథుల వారు ఆమెతో ఇలా అంటున్నారు, ఓ కుమారి, నాకంతా తెలుసు, నీవు నిష్కల్మషరాలువి. ఈ అహంకారులు నన్ను పరీక్షించాలని నిన్ను తీసుకొచ్చారు, కానీ నీ అనన్య భక్తి భావనకు నేను సంతోషించాను. నిన్నిప్పుడే జగదీక సౌందర్యవతిగా మారుస్తానని స్వామివారి యొక్క కమండలంలో నుంచి నీళ్లు తీసి మంత్రించి ఆ కన్యపై వేయగానే ఆమె చూసేవారందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆ కురూపి జగదీక సుందరిగా మారిపోతుంది. ఆ కన్య అమిత ఆనందంతో నోట మాట రాక పాదములపై పడి కన్నీటితో గురుదేవుల యొక్క పాదములను కడుగుతూ, గురుదేవ కైలాసవాస, నన్ను అనుగ్రహించడానికే అవతరించిన స్వామి, శరణు అని అనేక రకములుగా ప్రార్థిస్తుంది. ఇదంతా చూసినటువంటి ఈ ఘనాపాటీలైనటువంటి వాళ్ళందరూ కూడా సిగ్గుపడి తలంచుకుంటారు. వాళ్ళని చూసి బాల విశ్వనాథుల వారు ఇలా అంటారు, నాయనలారా, సృష్టికర్త మహాపరిశుద్ధుడు, గొప్పవాడు, నిష్పక్షపాతి, తన పరా భేదం లేనివాడు, సన్మార్గులు దుర్మార్గులు అందరూ కూడా ఆయన సంతతి వారే. 84 లక్షల జీవరాశులన్నీ కూడా ఆయన తేజస్సు వల్లనే జీవించగలుగుతున్నాయి. అది కనుక తప్పితే ఇవన్నీ కూడా మృతజీవులవుతాయి. అటువంటి పరమేష్టికి శుద్ధము, అపరిశుద్ధము, సుగంధము, దుర్గంధము, చీకటి, వెలుగు, మాన అవమానములు, బీద ధనిక అనే భేదములుండవు. సర్వాంతర్యామి అయి అణువు నుండి బ్రహ్మాండమంతటా కూడా నిండి ఉండి తన సంకల్పం మాత్రం చేత అనేక కోటి బ్రహ్మాండములను, సకల చరాచర జగత్తును సృష్టించి, పోషించి, వినోదించి మరలా
ఈ సమస్తమును తనయందే ఐక్యం చేసుకును లీలా వినోది. అటువంటి ఆ పరమేష్టి ప్రతిరూపములే వేదములు. ఆ వేదములలో ఉన్నటువంటి ధర్మాలని విస్మరింపకుండా నీతి మార్గాన్ని ఎవరైతే ఆచరిస్తారో మోక్ష సామ్రాజ్యం వారిదయ్యున్నది. అవినీతి పరులకు జన్మకర్మలు తప్పవు. భగవంతుణ్ణి నమ్మి చెడిన వారు చరిత్రలో లేరు. నమ్మని వారు భ్రష్టులై కర్మలను అనుభవిస్తూ ఉన్నారు. ఎన్నో జన్మల జీవి తపఫలముగా ఈ మానవ జన్మ వస్తుంది. మనం ఇందుండే అంటే మనం ఈ మానవ జన్మలో ఉండే జన్మరహస్యాన్ని పొందాలి. తస్మాత్ జాగ్రత్త అని అంటూ వారికి హితబోధ చేయగా కొందరు మెచ్చుకున్నారు. కొంతమంది నిజం చెప్పడం వాళ్ళు నొచ్చుకున్నారు. ఇంకొందరు ఈ ఉపన్యాసంకి ఏంలే అని అనుకుంటూ ఎచ్చటి వారు అక్కడికి వెళ్ళిపోయారు. ఇక విశ్వనాథుల వారి పితృవియోగం. విశ్వనాథాచార్యుల వారు ప్రతిరోజు కూడా వేకువజామున నిద్రలేచేవారు. స్నాన సంధ్య అనుష్ఠానములు సూర్యోదయానికి ముందుగానే పూర్తి చేసుకునేవారు. తండ్రితో పాటు శిల్పశాలలోకి వెళ్ళేవారు. ఆ తండ్రి చేసేటటువంటి రసవాద విద్య ఏదైతే ఉందో ఆ రసవాద విద్య యందు, అలాగే పాంచాలనం వారికి అంటే విశ్వబ్రాహ్మణులకు ఉండేటటువంటి పంచవిద్యల యందు కూడా తమ తండ్రికి చేదోడవాదోడుగా ఉంటూ సకల విద్యా ప్రవీణుడై తండ్రితో ఆనందంగా కాలం గడుపుతున్నటువంటి తరుణంలో తండ్రి అనారోగ్యంతో మంచాన పడి విచారంతో కుమారుని దగ్గరికి పిలుస్తాడు. తన అన్న కుమారుడైనటువంటి నీలాచారిని రప్పించి, నీలాచారి, తమ్మునికి బాల్యంలోనే మాతృవియోగం జరిగింది. ఏ కొరత లేకుండా యుక్త వయసు వరకు కూడా ఏ కొరత కూడా లేకుండా యుక్త వయసుని చేశాను. ఇప్పుడు పితృవియోగం కూడా సంభవించబోతుంది. కన్నవారమైనటువంటి మేము కుమారుని యొక్క కళ్యాణాన్ని చూసేటటువంటి భాగ్యానికి నోచుకోలేకపోయాం. విశ్వనాథాచార్యుల వారి యొక్క చెయ్యి పట్టుకొని, నాయనా, నీకిక తల్లి తండ్రి అన్నీ కూడా అన్నే. నీ అన్న మాటను జవదాటకము. నేను నేర్పినటువంటి స్వర్ణయోగ రహస్యములను, వైద్య ప్రక్రియలను, వాద వేద విద్యా రహస్యాలని అందరికీ కూడా తెలియజేస్తూ వివాహం చేసుకొని గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మా ఆత్మలకు శాంతిని చేకూర్చుము. నీవు కారణ జన్ముడివి అని తెలిసి కూడా పుత్ర వ్యామోహం చేత ఎలా మాట్లాడుతూ ఉన్నా. లోకమంతా ఏకమైనా సరే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. నీలాచారి, తమ్ముణ్ణి నీకు అప్పగిస్తున్నాను. ఇతన్ని ఒక ఇంటివాణ్ణి చేసి మా ఆత్మలకు శాంతిని చేకూర్చుము అని చేతిలో చేయి వేయించుకొని కన్నీరు కారుస్తుండగా నీలాచారి వారు ఇలా అంటారు, తండ్రి, విచారించకండి. తమ్ముణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఏ లోటు లేకుండా వివాహం చేస్తాను అని చేతిలో చేయి వేసి చెప్తుండగా వీరాచార్యుల వారు ఓం నమశివాయ అంటూ అశువులు బాశారు. ఇది ఇలా ఉండగా అన్నపూర్ణమ్మ వారి బాల్యం. సుమంగిలీపురం గ్రామంలో అన్నపూర్ణాంబ శుక్లపక్ష చంద్రుడు అంటే మనకి శుక్లపక్షంలో వచ్చేటటువంటి చంద్రుడు రోజు రోజుకి అలా పెరుగుతూ ఉంటాడు. ఆ విధంగా దినదిన ప్రవర్ధమానమై అంటే పెళ్లి చేసుకునేటటువంటి వయసుకు వచ్చింది. ఆమె నిరంతరం కూడా శివుణ్ణి పూజిస్తూ ధ్యానిస్తూ శివ విగ్రహముని తదేక దృష్టితో చూడటం, అతనితో మాట్లాడుతున్నట్లు తనలో తాను మాట్లాడుకోవటం, తమ తోటి బాలికలు ఉంటారు వాళ్ళతో ఆ శివపురాణ గాథలు వాళ్ళకి చెప్తూ ఉండటం, ఆనందించే వారిని ఆదరించేది, ఎవరైనా సరే హాస్యానికైనా సరే నిందించిన వారిని దూరంగా పెట్టేసేది. పరమేశ్వరుడికి నివేదించకుండా మంచినీటిని కూడా ముట్టుకునేది కాదు. అనుక్షణం శివనామస్మరణతో కాలం గడుపుతూ బంధుమిత్రులకి తలలో నాలుకలా మసులుతూ ఆమె తల్లిదండ్రులు ఆమెను చూస్తూ చాలా సంతోషంతో మన బిడ్డ యుక్త వయస్కురాలు అయిపోయింది, అంటే పెళ్లి వయసు వచ్చేసింది, పెళ్లి చేస్తే మనల్ని విడిచి వెళ్ళిపోతుంది అని అన్నప్పుడు అన్నపూర్ణమాత ఇలా అంటుంది, పరమేశ్వరుడే నా పతి అని వారితో చెప్తూ ఉండేదట. మరలా ఇది ఇలా ఉండగా విశ్వనాథాచార్యుల వారు విరాగి వలె తిరగటం, అంటే తండ్రి మరణించిన తర్వాత విశ్వనాథాచార్యుల వారు విరాగి వలె తిరుగుతూ ఉంటారు. అలా తిరగడానికి గల కారణం ఏంటి, తర్వాత ఏమైంది అనేది మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే కిందనే ఓం శ్రీ సనారి విశ్వేశ్వర స్వామిని నమః అని కింద కామెంట్ చేయండి. మరలా మనం తర్వాతి భాగంలో కలుద్దాం. దీని ముందు భాగాలు కనుక చూడకపోతే అంటే పైన ఐ బటన్ ద్వారా ప్లేలిస్ట్ ఇస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా స్వామివారి యొక్క జీవిత చరిత్ర లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మిగిలిన భాగాలు కూడా చూడండి. మీకు తెలిసిన వారికి, మీకు తెలిసిన గ్రూపుల్లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.